హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ట్రాఫిక్ చలనాల పేరుతో ఏపీలో భారీ స్కామ్. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎప్పుడు జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ట్రాఫిక్ చలనాల స్కామ్. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతి లేకున్నా కూడా ట్రాఫిక్ ఈ చలనాలు వసూలు చేయడం ద్వారా 37 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. అంతేకాకుండా ఒప్పందం గడువు ముగిసినా చలనాలు వసూలు చేసిన డేటా ఎవాల్వ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. 2018 నుంచి 21 మధ్య ఏపీలో ట్రాఫిక్ చలనాలను వసూలు చేసి ఇచ్చేందుకు డేటా ఎవాల్వ్ అనే సంస్థకు అప్పటి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. అయితే అనుమతి ఇచ్చిన గడువు ముగిసిపోయినప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఏజెన్సీ అక్రమంగా మరో 37 కోట్ల రూపాయల మేర చలనాలు వసూలు చేసి తమ ఖాతాలకు మళ్లించుకుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వానికి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్పై కింది కోర్టు సానుకూల నిర్ణయం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం డేటా ఎవాల్వ్ సంస్థకు గతంలో మంజూరైన ఆర్బిట్రేషన్ ఆదేశాలపై స్టే ఇచ్చింది. దీంతో ఇక ఆర్బిట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. అలాగే అక్రమంగా వసూలు చేసిన డబ్బును తిరిగి చెల్లించే విషయంపై అభిప్రాయం చెప్పేందుకు డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణ మే 25కు వాయిదా వేసింది. సో ఒకవేళ ఇవి తిరిగి ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయేమో తప్ప ఇబ్బందికరంగా వసూలు చేసినటువంటి ప్రజలకు, ఎవరైతే ఈ చలనాలు కట్టారో వారికైతే తిరిగి డబ్బులు చేరే అవకాశం లేదు. కాకపోతే గడువు ముగిసిన తర్వాత కూడా చలనాల పేరుతో ఆల్మోస్ట్గా 37 కోట్ల రూపాయల మేర అయితే కనుక ఈ సంస్థ వసూలు చేసిందని చెప్తున్నారు.